మీరు రాజమౌళిని ట్రోల్ చేస్తారంటే ఉండు మీకు ఉండు వస్తాను. ఫ్లాష్ మ్యాన్ అన్నా. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్, క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాం? నేను ఒప్పుకోను గైస్, ఈ మేము మాత్రం ఒప్పుకోను. అండ్ పృథ్వీరాజ్ ఈజ్ ఎక్స్ట్రాడనరీ యాక్టర్. ఒకసారి మీరు గోట్ మూవీ చూసారా? గోట్ మూవీ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అసలు పీక్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది ఆయనది. అండ్ రాజమౌళి కదా, ఎక్కడ పెట్టాలి అక్కడ. హలో గైస్, వెల్కమ్ టు డైల్ వైబర్ 004. అండ్ లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో కూడా అలాగే రెస్పాన్స్ ఇస్తానని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డైల్ వైబర్ 004. రీసెంట్గానే రాజమౌళి గారు SSMB 29 నుంచి ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్ క్యారెక్టర్ని రివీల్ చేశారు. అండ్ ఈ మిడిల్లో ఒక మంచి ఫ్యూచరిస్టిక్ వీల్ చైర్ కనిపిస్తుంది మెకానికల్ డివైస్లో. అందులో పృథ్వీరాజ్ కూర్చొని ఉన్నాడు. ఆ డివైస్కి మెకానికల్ రోబోట్ ఆర్మ్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో డ్రై లీవ్స్, ఇంకా బ్యాటరీ ఫిల్ లైక్ ఒక ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది, యుద్ధ భూమి లాగా. ఇంకొక వచ్చేసి ఇక్కడ పృథ్వీరాజ్ యొక్క మూడ్ అనే లుక్ వచ్చేసి ఇంటెన్సివ్గా, డ్రమాటిక్గా ఉంది. లైక్ నాకేమనిపిస్తుంది అంటే పవర్, టెక్నాలజీ అండ్ వేకెన్సీని రిప్రజెంట్ చేస్తున్న విధంగా ఉంది. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ పేరు వచ్చేసి కుంభ. అండ్ ఇదొక ఫిక్షనల్, సైంటిఫిక్ ఆర్ మైథాలజికల్ థీమ్డ్ ప్రాజెక్ట్ పోస్టర్ టైప్ ఉంది. సో మోడర్న్ మెకానికల్ కాన్సెప్ట్తో మిక్స్ చేసిన స్టోరీ టెల్లింగ్ అని ఒక హింట్ ఇస్తున్నాడు రాజమౌళి. సో దీనికి చాలా మీమ్స్ వచ్చాయండి. దానికి రియాక్ట్ అవుదాం ఖచ్చితంగా. వెళ్ళే ముందు ఖచ్చితంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆర్ యూ షూర్ దిస్ ఈజ్ రాజమౌళి ఫిలిం? అండ్ చాలామంది ఈ పోస్టర్ని చూసి స్పైడర్ మ్యాన్ డాక్టర్ ఆక్టోవియస్ని, ఇంకా మూవీ నేమ్ 24 సూర్య గారిది ఆ మూవీ, అందులో ఆత్రేయ అనే క్యారెక్టర్ ఉంది. సో అది కూడా సూర్య గారు ప్లే చేశారు. దాన్ని రిప్రజెంట్ చేసిన విధంగా ఇంకోటి క్రిస్ 3 మూవీలో కూడా ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ని సేమ్ అలానే ఉంది కదా అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. బట్ యునో రాజమౌళి ఈజ్ అన్ప్రెడిక్టబుల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కాపీడ్ గాయ్స్. అండ్ మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఏ విధంగా మన స్క్రీన్ పే చూపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్. యాక్చువల్లీ దీని గురించి ఒక చిన్న లాజిక్ ఉంది, నేను వీడియో లాస్ట్లో చెప్తాను దాని గురించి. ఈ సీన్ ఉంటుంది అసలుకి ఆత్రయ్యరా. నేను 24 మూవీకి నేను హాల్కి వెళ్ళాను, థియేటర్కి వెళ్ళానండి. ఈ సీన్ ఉంటుంది, అక్కడ వాచ్ రిపేర్ చేసి మళ్ళీ ఇస్తాడు సూర్య. అది సూర్య ఆత్రేయ తీసుకుంటాడు. అక్కడ ఉంటుంది బీజిఎం కానీ, అక్కడ ఎలివేషన్ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది, పీక్స్ లెవెల్ అసలుకి 24 సూర్య. అండ్ యాక్చువల్లీ యూనో 24 మూవీ ఫస్ట్ ఆ మూవీ విక్రమ్ వచ్చేసి ఆ మూవీ ఎంపీకే చెప్పారు, మన బాబుకే చెప్పారు ఫస్ట్. అండ్ బాబు అప్పుడు డేట్స్ కానీ అప్పుడు మూవీస్ కమెడియన్ మూవీస్ ఉన్నాయి కాబట్టి సో క్యాన్సిల్ అయింది ప్రాజెక్టు. సూర్యతో చేశారు. సూపర్. ఒక్క పోస్టర్కి ఎన్ని మీమ్సా అసలు. బిహైండ్ ఆల్ దిస్ మార్కెట్ దెర్ ఈస్ ఎ బ్రిలియంట్ మైండ్ కాల్డ్ రాజమౌళి. Okay, Babu trying to cure Kumbha after convincing him, saying like a forest and a temple
దాని నాశనం చేయకూడదు. సూపర్ సూపర్ అసలు. సూపర్ అసలు. ది బెస్ట్ మెమీ. ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా. నాకు అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది? అబ్బే నిజంగా సార్. AFI బానిసలు బ్లైండ్లీ బిలీవ్ హూ నోస్ అవుట్ సైడ్ మ్యాటర్స్. చూస్తున్నారా, మెల్లమెల్లగా మన టాలీవుడ్ కూడా హాలీవుడ్ అయిపోతుంది. హాలీవుడ్ యాక్టర్స్ విల్ ప్లే అ క్యారెక్టర్ ఇన్ టాలీవుడ్. డాన్లీది ఓకే అయింది. అండ్ ఉరుముల ద్వారా ఏమో నాకు తెలియదండి. అండ్ యాంటీమ్యాన్ కూడా ఉన్నాడు, రీసెంట్గానే అప్డేట్ ఇచ్చారు, ప్యారడైస్లో ఉన్నారు. అండ్ బాయ్ మూవీలో తెలియదు, మేబీ ఉండొచ్చు లేకపోవచ్చు, తెలియదు. మీరు కామెంట్ చేయండి మీకేం తెలిసింటే. స్పిరిట్ అయితే కన్ఫామ్. ప్యారడైస్ కూడా కన్ఫర్మ్ చేశారు అనుకుంటా. లేకుడ్ కామెడీ సీన్ ఫ్రమ్ సెజన్. ప్రభాస్ బి లైక్ జాగ్రత్త అయ్యా ఇంకా సలాటు అయిపోలే. సూపర్. అరే ఎందుకంత ఓడిస్తారా బండి ఉందని? ఎప్పుడో ఒకసారి అడుగుతా కదా, ఒక రౌండ్ ఇరా ఈయనే వస్తా, ఒక రౌండ్ ఇరా అతను కూడా తారుందిరా కానీ వేస్తాయి ఈరా, ఒక రౌండే వేస్తాయి రా. ఇదేంట్రా ఇలా ఉన్నావేంట్రా? సాయిరామ్ ఏంది బ్రో క్లైమాక్స్ స్పాయిలర్ చేస్తున్నావు? స్పాయిల్ అలర్ట్స్. క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాం? నేను ఒప్పుకోను గైస్, ఈ మేము మాత్రం నేను ఒప్పుకోను. అండ్ పృథ్వీరాజ్ ఈజ్ ఎక్స్ట్రాడనరీ యాక్టర్. ఒకసారి మీరు గోట్ మూవీ చూసారా? గోట్ మూవీ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అసలు పీక్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది ఆయనది. అండ్ రాజమౌళి కదా, ఎక్కడ పెట్టాలి అక్కడ ఉంటారు. ఈ నెగిటివ్ మీమ్స్ అన్నీ కొంత వరకే. అది నవంబర్ 15th వరకు, 15 వరకు, నవంబర్ 15 వరకు. తర్వాత బాబు లుక్ వస్తుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రాజమౌళి బీ లైక్ ఎవర్రా మీరంతా, మీరు రాజమౌళిని ట్రోల్ చేస్తారంటే ఉండు మీకు ఉండు వస్తాను. ఆ వీల్ చైరు ఎక్స్ప్రెషన్ రెండు ఎక్స్ట్రా హ్యాండ్స్ నా కడకలరా ఇట్లా ఉన్నారేట్రా ఇట్లా దారుణంగా. ఒరే నవ్వినాడు పక్కా నరకంకి వెళ్తారా. నేను ఎప్పుడు నవ్వినా కానీ బాలేదు. ఎవడు అడిగారా నిన్ను? లీక్ అయిందంట. లీక్ అయిందా? ఓ పని చేయి. ఓకే సార్ నేను వెళ్తాను. దాన్ని ఫస్ట్ లుక్ రిలీజ్ సార్. ఫస్ట్ లుక్ రిలీజ్ సార్. మన షూటింగ్ ఆల్రెడీ లీక్ అయింది కదా వీడియో.
ఆల్రెడీ లీక్ అయింది. సో ఫస్ట్లోగా రిలీజ్ చేద్దామని చెప్పేసి అట్లా ఆ విధంగా కానీ చేయండి అని చెప్పిండచ్చు. ఫ్లాష్ మ్యాన్ అన్నా, ఓ మై గాడ్, ఓ షిట్, నాయన ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నా. అక్కడ ఎలా పెట్టారా? ది బెస్ట్ మేము జక్కన్నా మన ఆపు అవసరం లేదు, వాడే నడవలేడు. స్టీఫెన్ హాకింగ్ బోల్తే అంటాం. చెప్పండి. స్టీఫెన్ హాకింగ్ చెప్పండి, ఆత్రేయ అని చెప్పండి, క్రిష్ 3లో ఆయన పేరు వివేక్ అని చెప్పండి, స్పైడర్ మ్యాన్లో డాక్టర్ ఆక్టోబియస్ చెప్పండి, మీకు షో చెప్పారని చెప్పండి. అంటే ఇప్పుడు క్రిష్ 3 మూవీలో వీల్ చైర్ మీదే కూర్చోంటాడు, అని ఫ్యూచరిస్టిక్ అండ్ మెకానికల్ డివైస్తో ఉంటుంది. అండ్ అలాగే క్రిష్ 24 మూవీలో కూడా అతను ఓన్గానే డిజైన్ చేసుకుని ఓన్గానే అలాంటి ఎలాంటి పవర్ ఎబిలిటీస్ లేవు, బట్ సేమ్ టు సేమ్ పిక్చరైజ్గా రెండు ఈక్వల్గా ఉంటాయి కంపారిటివ్లీ. అండ్ ఆర్ఎండి ఎప్పుడు ట్రోల్ చేయలేదు, కాపీ చేశానని చెప్పేసి. బట్ ఓన్లీ SSRAB యూజ్ చేశారు కాబట్టే ఇట్ విల్ బి ట్రోల్డ్, బికాస్ ద మ్యాటర్ ఈస్ ద బిగ్ హెడ్. సరే నవ్వకూడదు. Vote your team before the race begins. Wild card entry, that's Vivek. Fish 3. Add చేసుకోండి. Malala. త్రివిక్రమ్ ప్రెడిక్టెడ్ ఫ్యూచర్. చిన్నది పెట్టారంటే చలో 100 మంది వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు పెట్టాడు. భజన ఎన్ని మీమ్స్ అసలుకి, అబ్బా నాయనా. కానీ సూపర్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అండ్ నెగిటివిటీ అండ్ పాజిటివిటీ అన్ని పక్కన పెడితే ఆ ఎంజాయ్ మీమ్స్. ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఇప్పుడు కాపీ అంటున్నారు కదా. సో ఆ మూవీ నుంచి కాపీ చేశారు, ఈ మూవీ నుంచి కాపీ చేశారు, క్యారెక్టర్ని రెఫరెన్స్గా తీసుకున్నారు, సో అట్లా వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు రియల్గా మళ్ళాకుందాం. సో ఇప్పుడు టాలీవుడ్ మూవీస్లోనే, సో హాలీవుడ్ కాదు, టాలీవుడ్ మూవీస్లోనే ఎన్ని హీరో క్యారెక్టర్స్ పోలీస్ క్యారెక్టర్లు వచ్చినాయి, ఎన్ని హీరోస్ ఎస్ఐగా చేశారు, అవన్నీ కాపీనా? మహేష్ బాబు చేశాడు, ప్రభాస్ చేస్తున్నాడు, ఇంతకుముందు రవితేజ చేశాడు, రామ్ చరణ్ చేశాడు, అండ్ సేమ్ టైం ఇంకొకటి వచ్చేసి ఎన్టీఆర్ కూడా చేశారు. సో వీళ్ళందరూ పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ వచ్చేసి ఎస్ఐ క్యారెక్టర్, సో అలాగే గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఎస్ఐ క్యారెక్టర్. సో రెండు కాపీ చేశారని చెప్పొచ్చు కదా. రెఫరెన్స్గా తీసుకోవడం ఇంపార్టెంట్ కదా, ఆ క్యారెక్టర్ని ఎంత కాంటెంట్లో చూపిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. లేచాను, నుంచున్నాను. సూపర్ బెస్ట్ మేము బాగుంది. డిజైన్ చేస్తుంది. నువ్వే మిషన్లు కుట్టుకునే వాళ్ళ ఉన్నావు, మళ్ళీ నీకు డిజైన్ రా. కీర్తి, సార్ నోట్ దిస్ పాయింట్. చెయ్యి బాబు దృష్టికి తీసుకెళ్ళాలి. సార్ జోకులకి నవ్వరు. ఏ కాళ్ళు చేతులతో పాటు దవడలు కూడా పడిపోయా? ఏయ్, ఏం మాట్లాడుతున్నాను? సెన్స్ లేదా? అసలు సార్ ఎవరో తెలుసా? కీర్తి, సూపర్ గైస్, బాగుంది. యా దట్స్ ఇట్ గైస్ టుడే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ November 15th ఈవెంట్ ఉంది, మర్చిపోవద్దు. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. ర్యాంప్ ఎక్కిస్తున్నాం. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మీకు ఎలా అనిపించిందో, అండ్ ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. బాయ్.